పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ओम गुरुदेव दत्त 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 दत्त. నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్రశాస్త్ర నిపుణుని. ఈ మంత్రతంత్ర యంత్రశాస్త్రాల మీద అన్వేషణ నాది 42 సంవత్సరాల నుంచి. గత 42 సంవత్సరాల నుంచి నేను యంత్రం మీద మంత్రం మీద మన బాణామతి చేతబడి మళ్ళీ వచ్చేసి ఆకర్షణ విద్యలు వీటన్నిటి మీద రీసెర్చ్ చేసిన. అయితే ఈ నా రీసెర్చ్లో భాగంగా ఏంటంటే ఇవి ఉన్నాయా లేదా అనేది దాని మీదనే నా అన్వేషణ. కాబట్టి ఉన్నాయి, 100% ఉన్నాయి. ఏది దైవం ఉంది, దయ్యం ఉంది, మంత్రం ఉంది, తంత్రం ఉన్నది, యంత్రం ఉన్నది. అయితే వీటన్నిటి మీద ఏంటంటే నా అన్వేషణ చేసిన దాని ప్రకారంగా నేను ఎంతోమందికి అన్వేషణ చేస్తూ నేను ప్రాక్టీస్ కూడా వాళ్ళ మీద చేయడం జరిగింది. ఎంతోమంది కొన్ని వేల మంది వచ్చేసి నా దగ్గర రెమెడీస్ చెప్పి నాకు ఈ బాధ ఉంది, ఈ బాధ ఉంది అంటే దానికి మంత్రం ద్వారానో యంత్రం ద్వారానో రుద్రాక్షల ద్వారానో లేకుంటే ఉంగరాల నవరత్నాల ద్వారానో వీటన్నిటి ద్వారా నేను ఎంతోమందికి నివారణ చేయడం జరిగింది. అయితే నా యొక్క అన్వేషణ ప్రకారం ఉన్నాయి. అసలు బ్లాక్ మ్యాజిక్ అనేది ఉన్నది, మళ్ళీ దైవం అనేది ఉంది, దయ్యం అనేది ఉంది. కాబట్టి మీకు ఎవరికైనా మన ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను కలవాలనుకుంటే ఇక్కడనే ఎల్బీనగర్లో మన బిఎన్ రెడ్డి నగర్లో ఉంటాం. మీరు లొకేషన్ కావాలంటే కూడా హాయ్ అని పెట్టేస్తే ఏది వాట్సాప్లో కూడా మేము లొకేషన్ పెట్టేసేస్తాం. మరి లేదనుకుంటే మీరు ఎల్బీనగర్కి వచ్చిన తర్వాత ఆటో తనకి కూడా మేము మాట్లాడి చెప్తాం అడ్రస్, మీరు వచ్చేయచ్చు. బండ్ల మీద కార్ల మీద వచ్చే వాళ్ళకు లొకేషన్ పెడతాం. మేము ఉండేది పక్కనే ఎల్బీనగర్ హైదరాబాద్లో ఉంటాను నేను. ఎల్లవేళలో మీరు రావచ్చు. పొద్దున్న 10 గంటల నుంచి 5 గంటల లోపు, 5 గంటలు 6 గంటల లోపు వచ్చిన వాళ్ళందరికీ చూస్తాం. మరీ లేట్ వస్తే మాత్రం కుదరదు. ఒక మనిషికి 40 నిమిషాలు చూస్తాం కాబట్టి పొద్దున బయలుదేరితే ఫోన్ చేసుకొని రావాలి. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ మంత్రం బ్లాక్ మ్యాజిక్ ఉన్నోడు ఆ ఛాతీలో కూర్చున్నట్టు అనిపిస్తుంది, దమ్మాడనట్టు అవుతుంది, కాలు చేతులు పొడిచినట్టు అవుతుంది, ఈపులో పొడిచినట్టు అవుతుంది. ఆయనకి అసలు మైండ్ అనేది పనిచేయదు. ఇవన్నీ డాక్టర్ దగ్గరికి పోతే సైకో పేషెంట్ ఇంకేం లేదని ఎంఆర్ఐ తీపిస్తాడు, సిటీ స్కాన్ చేపిస్తాడు, అంత చేపిస్తాడు, ఏముండదు. అయితే వీడు సైకో పేషెంట్ ఉంటాడు. వాళ్ళు దయ్యం పోతాను ఇవన్నిటిని నమ్మరు కదా. కాబట్టి ఆ మాట అనేసిస్తారు. వాడు ఇక పరిశాన్లు అక్కడ ఇక్కడ మంత్రకాళ్ళు పనికిరాని మంత్రకాల దగ్గర పోయి ఉన్న డబ్బంతా వేస్ట్ చేసుకుంటుంటాడు. కాబట్టి నేను ఏదైతే ఎంతోమందికి నేను గుప్తంగా అంటే నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి గుప్తంగా వాడుకున్నారు నన్ను 300 ఫ్యామిలీలే. మళ్ళీ ఇంకొని చెప్పొచ్చు కదా, నాకు బాగుపడ్డదని ఇంకొని చెప్పరు. ఇది మానవ జన్మ ఏంటంటే ఏడైతే బెనిఫిట్ ఉందో ఆ బెనిఫిట్ 10 మందికి పంచడాడు.
వాని వరకే బాగుపడేది చూసుకుంటాడు. కాబట్టి మనం 10 మందికి తెలియజేయాలి అని చెప్పేసి ఒక మైండ్లు ఉంటే వాని లోపల ఒక పద్మం వికసిస్తున్న కళ ఉంటుంది. వాడే కుళ్ళు కుతుందంతో సాటుకొచ్చి చూపించుకొని పోతే ప్రేత కళ ఉంటుంది, అందులో కూడా ముఖంలో పీనుగ కళ ఉంటుంది. కాబట్టి మనము 10 మందికి తెలియజేయండి, నేను చేసే విద్యలు మీకు ఫలితం వస్తేనే తెలియజేయండి. అయితే ఈ కిందున్న ఏవైతే ఈ నెంబర్లు ఉన్నాయో ఈ కిందున్న నెంబర్లకు ఫోన్ చేయండి, ఫోన్ చేసి సంప్రదించుకొని రండి. అయితే ప్రతి మనిషికి నేను 40 నిమిషాలు టైం తీసుకొని మంచిగా క్లుప్తంగా చేతులు చూసి వాళ్ళ హస్త సాముద్రికలు, వాళ్ళ యొక్క ఫేస్ రీడింగు, వాళ్ళు తెచ్చిన కుండ లేదా కరెక్టా కాదా అని చూసేసి దాని ప్రకారంగా నేను రెమెడీస్ చేస్తుంటా. యంత్రమో మంత్రమో తాయితనో ఓ రాయో రత్నమో మళ్ళీ ఇచ్చేసి వాళ్ళకు బాగుపరచడానికి ప్రయత్నం చేస్తా. దత్తాత్రేయ అనుగ్రహంతో ఇంతవరకు నాకు ఫెయిలియర్ అనేది ముచ్చట లేకుండా నడుస్తుంది. కాబట్టి మీరందరూ నేను కలవాలని అనుకుంటే మాత్రం ఫోన్ ద్వారా వచ్చి కలవచ్చు. అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే ఇది పిరమిడ్ అంటే మామూలుగా పిరమిడ్లు ఈ విధంగా ఉంటాయి. అయితే పిరమిడ్ తాంత్రిక పిరమిడ్, ఇది తాంత్రిక పిరమిడ్. అయితే ఈ పిరమిడ్లు ఈజిప్ట్లో ఉన్నాయి. అది మన వాళ్ళే విశ్వకర్మ పోయి అక్కడ ఈజిప్ట్ లోపల ఆయన నిర్మాణం చేసిండు. దానికి ఏలియన్స్ సహాయపడ్డారు. పెద్ద పెద్ద రాళ్ళు గిళ్ళు అవి చూస్తే అసలు మానవుడు కట్టినవి కావు. అవి ఏలియన్స్ దానికి సహాయపడ్డారు, గ్రహాంతర వాస్తులు. అయితే వాళ్ళు ఏంటంటే ఆ రోజులలో గ్రహాంతర వాస్తులను ధ్యానం చేసి వాళ్ళకు వైబ్రేషన్ పంపిస్తే వాళ్ళు వచ్చి సాయం చేసేది. అప్పుడు మహాభారతం యుద్ధం నాట్లు కూడా ఏలియన్స్ను ఉపయోగించుకోండు. ఎవరు కర్ణుని కొడుకు, అది కంసుని కొడుకు. అయితే ఆ విధంగా ఏలియన్స్ మనకు ఆ ఏలియన్స్ కట్టినవి పిరమిడ్స్ పెద్దగా ఉంటాయి. అవి కొన్ని వందల గజాలు ఎత్తుంటాయి, పెద్ద పెద్ద గనేట్లతో ఉంటాయి. అయితే దాని లోపల ఏంటంటే ఈ పిరమిడ్ లోపల ఉన్న శక్తి ఏంటంటే దీని లోపల ఏదైనా డెడ్ బాడీ పెట్టినా సరే, ఏదైనా పదార్థం పెట్టినా సరే, ఫ్రిడ్జ్ అన్న వారం రోజులకు ఏ వస్తువు పెట్టినా ఖరాబ్ అవుతుంది, బూజు వస్తుంది. కానీ దీని లోపల 100 సంవత్సరాలు అయినా కానీ ఖరాబ్ కాదు. అయితే దీని మీద రీసెర్చ్ చేసారు, అసలు అంతు చిక్కలేదు. అయితే ఈ పిరమిడ్లు ఏంటంటే నేను ఏం చేసిన అంటే డబ్బు రావడానికి, మనిషికి ధనం మూలం ఇదంతే గత్తు. అయితే డబ్బు రావడానికి ఏం చేయాలి అనేది బాగా దైవశక్తితోటి ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో నేను ఒక పిరమిడ్ తయారు చేయించిన. ఈ మీద నోమో, ఈ పైన నోమో స్త్రీ యంత్రం పెట్టిన పైన, దాని కింద పంచలోహాల పౌడర్, దాని కింద ఎర్ర గురిగింజలు, దాని కింద మళ్ళా పసుపు గవ్వలు, దాని కింద మళ్ళా 7 ముఖాల రుద్రాక్షలు, మళ్ళీ దాని కింద గోమతి చక్రాలు, దాని కింద తెల్ల గురిగింజలు, ఇవన్నీ పెట్టి చేపించిన. ఇది ఎంతోమందికి ఇచ్చింది నేను. డబ్బుకు మాకు ప్రాబ్లం అవుతుంది, ఇంట్లో బరకత లేదండి. అయితే ఇస్తే వాళ్ళు పెట్టి చూసి మాకు ఫోన్ చేసి చెప్పారు, గురుగారు మీరు ఇచ్చిండు కదా పిరమిడ్ శ్రీ యంత్రం అవన్నీ ఉన్నాయి దాని లోపల. అది మేము పెట్టిన తర్వాత మాకు కొన్ని డబ్బులు వచ్చేది ఉన్నాయి, ఆటోమేటిక్ వచ్చేసినాయి. మళ్ళీ మాకు బిజినెస్ కూడా బాగా నడుస్తుంది. మాకు వ్యాపారం ఏదో కిరాణా షాప్ ఉంది, అది ఫుల్ పబ్లిక్ వస్తుంది, లేకుంటే మేము ఉట్టినే కూర్చునే వాళ్ళం. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే మళ్ళీ నేను ఏం చేసిన, ముందు 5 పీసులు చేయించిన, తర్వాత ఒక 100-200 దాకా చేయించిన. అయితే ఇవి కావాలనుకుంటే మాత్రం నాకు ఫోన్ ద్వారా పిరమిడ్ తాంత్రిక పిరమిడ్ అని చెప్పండి, శ్రీయంత్రం ఉన్నది చెప్తే నేను పంపించేస్తా ఆన్లైన్ ద్వారా. ఎక్కువ రేట్ ఏమి ఉండదు, మీకు కావాల్సి ఉంటే తెప్పించుకోండి. ఇది ధనాన్ని ఆకర్షిస్తుంది, జనాన్ని ఆకర్షిస్తుంది. అయితే ఈ రోజులల్లో ఏంటంటే ఇవన్నీ నమ్మని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉండి ఆడు ఎంత అప్పులపాలై పరిశాన్ అవుతుంటాడు, కానీ వానికి స్వామి దగ్గర పో మాకు ఇవి ఇచ్చిండు అని చెప్పాడు. స్వార్థం. అందుకని చెప్పేసి మీకు ఏదైతే ఆర్థిక సమస్య ఉందో, అప్పుల బాధలు ఉన్నా, లేకుంటే ఆరోగ్య బాధలు ఉన్నా, బ్లాక్ మ్యాజిక్ అని ఉన్నా, నా దగ్గర రండి, వచ్చేసి మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జై గురుదత్త.